పార్టీ ఫిరాయించిన అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య హత్య, స్పీకర్ గారికి అన్ని ఆధారాలు ఉన్నా వారు పార్టీ మారలేదని క్లీన్ చిట్ సిగ్గు శరం ఉండాలి కిషన్ రెడ్డికి. నేను కేంద్ర మంత్రి అయినా నేను చెప్తున్నా, కర్ణాటకలో గతంలో ప్రభుత్వాన్ని కూల్చేసినట్టు, గోవాలో ప్రభుత్వాన్ని కూల్చేసినట్టు, మధ్యప్రదేశ్లో కూల్చేసినట్టు, మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు మీ సోయి ఏడికి పోయింది? తీసుకొని పోయి గుంపుకు తీసుకొని పోయి గుజరాత్లో హోటళ్ళల్లో దాచిపెట్టినప్పుడు, ముంబైలో హోటళ్ళల్లో దాచిపెట్టి ఫిరాయించి రాత్రి భయభ్రాంతులకు గురి చేసి 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చి వేలాది కోట్లతోని ప్రభుత్వాన్నే తారుమారు రాత్రి చేసినప్పుడు లేనటువంటి విషయము ప్రజాస్వామ్యం గురించి ఈయన మాట్లాడతాడా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది దేశం మొత్తం. మీకు మాట్లాడేటటువంటి అర్హత కానీ, మీకు మాట్లాడే శక్తి కానీ, నైతిక విలువ కానీ ఎక్కడుంది కిషన్ రెడ్డి గారు? ఎక్కడుంది మీకు? ఫస్ట్ మీరు కేంద్రంలో మీ నాయకత్వం చేసేటటువంటి దరిద్రం గొడ్డు పళ్ళకి అక్కడ సమాధానం చెప్పండి. ఫస్ట్ చెప్పండి, వివిధ రాష్ట్రాలల్లో మీరు చేస్తున్నటువంటి మోసము, మీరు చేస్తున్నటువంటి ఓట్ చోరీ, మీరు చేస్తున్నటువంటి ఫిరాయింపుల గురించి మాట్లాడండి. అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక విలువ మీకు కనబడుతుంది.